జీవన్ రెడ్డి కృషితో దశాబ్దాల కళ సాకారమైందని జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంతెన నిర్మాణానికి 17.50 కోట్ల మంజూరుకి జీవన్ రెడ్డి కృషి చేశారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఆదివాసీ డప్పు చప్పులతో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి జగన్నాథ్పూర్ ప్రజలు కృతజ్ఞతగా స్వాగతం పలికారు. సాంప్రదాయ డోలు చప్పులతో జగిత్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి ఇందిరా భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పుష్పగుచ్చాలు అందించి శాల్వలతో సన్మానించారు. దశాబ్దాల వంతెన కళ సాకారం చేసినందుకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. రాయకల్ మండలం జగన్నాథ్పూర్ బోర్నపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి చొరవ చూపినందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి 17.50 కోట్ల మంజూరు చేయించడంపై గ్రామ ప్రజలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. वन साइड पట్టుకుంటా వాస్తవంగా జగిత్యాల నియోజకవర్గానికి మాలమూల గ్రామాలు పల్లెలు అందున ఆదివాసీ గ్రామాలు అని చెప్పంటారు. కొమరం భీం ఆదివాసీ గ్రామాలు అటు జగన్నాథ్పూరే కానీ బోర్నపల్లి కానీ చిలకగూడెమే కానీ పూర్తిగా ఏదైతుందో సభ్య సమాజానికి దూరంగా విసిరేసినట్టున్నటువంటి యొక్క నివాసిత ప్రాంతాలు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ అటువంటి నిరుపేద వర్గాలకు సౌకర్యాలు అనుకూర్చగలిగినప్పుడు మాత్రమే అది ప్రభుత్వంగా గుర్తింపు చేయబడతాయని చెప్పండి. ఇవాళ జగన్నాథ్పూర్ బోర్నపల్లి చిలకగూడెంతో నాకు అనుబంధం దాదాపు 20 సంవత్సరాలు వస్తాయని చెప్పంటున్నాను. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతున్నదో మరి పల్లెలతో అనుబంధం ఏర్పాటు కాబడటం, అప్పుడు ఏదైతుందో గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ఉంటే అప్పటికప్పుడు ఇట్లు వచ్చిండు అందరూ వ్యాన్లో వస్తే ఏదైతుందో పైపులు ఇచ్చి పంపించారు. మీకు గుర్తుందో లేదు, పైపులు ఇచ్చి పంపించి ఏదైతుందో త్రాగునీటి ఎద్దడి తీర్చే ప్రయత్నం జరిగిందని చెప్పండి. ఇవల్ల జగన్నాథ్పూర్ ఏదైతున్నదో మరి అక్కడ ఉండే సమస్యలు ఒకప్పుడు బోర్నపల్లి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటాయి. కానీ అదృష్టం ఏంటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో అనడం మీ అందరి యొక్క అభిమానంతో నేను శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి కూడా
అప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక సమస్య బోర్నపల్లి గోదావరి వాగుపై ఏదైతుందో మరి వంతెన నిర్మాణం అనేటువంటి ఒక సమస్యను గుర్తించి మరి అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లటం, వారు కూడా ఏదైతుందో వెనువెంటనే ఏదైతుందో 70 కోట్లు మంజూరు చేపించి బోర్నపల్లి వంతెన నిర్మాణం చేసుకోవడం జరిగింది. బోర్నపల్లి వంతెన అయితే నిర్మాణం చేసుకున్నాం. బోర్నపల్లితో ఏదైతుందో మనము అటు ఆదిలాబాద్ జిల్లాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ జగన్నాథ్పూర్ వాస్తవ్యుల కష్టాలు మాత్రం అట్లే ఉండిపోయినాయి. మరి జగన్నాథ్పూర్ వాస్తవ్యుల దశాబ్దాల కళ నెరవేరాలి. మరి నెరవేరటానికి ఏదైతే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు బాధ్యతలు చేపట్టడంతో నేను చెప్పంటుంది. సరే మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు కాక, కానీ ఏదైతుందో ఈ జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంతెన నిర్మాణంతో ఏదైతుందో ఇటు జగన్నాథ్పూర్ ఆదివాసీల సమస్య తీరడంతో పాటుగా బోర్నపల్లి వాస్తవ్యులకు కూడా మరి సౌకర్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావనను నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లటం, మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తక్షణమే స్పందించి దానికి కావాల్సిన ఒక అంచనాలు రూపొందింప చేయబడే విధంగా దానికి ఏదైతుందో వంతెన నిర్మాణానికి మనం 12.5 కోట్లు వచ్చింది. వంతెన నిర్మాణంతో పాటుగా రోడ్డు నిర్మాణం చేస్తేనే కానీ ఏదైతుందో సౌకర్యం పూర్తి స్థాయిలో చేసినట్టు కాదు అన్నట్టుగా భావనతోని ఈ 12.5 కోట్ల వంతెనకు తోడు ఇంకొక 5 కోట్లు దానికి జత చేసి ఇవాళ పూర్తి స్థాయిలో బోర్నపల్లి ఏదైతే మనము ఆదిలాబాద్ పోయే వంతెనకు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే విధంగా, అట్లా మనం వివి రావుపేట పోయే రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా, డాంబర్ రోడ్ నిర్మాణం తలబెట్టే విధంగా ఏదైతుందో 17.5 కోట్లు మంజూరు చేయబడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపెట్టడం, మరి అదృష్టం కొద్ది ఏదైతున్నదో సంబంధిత శాఖ వీళ్ళ గిరిజన శాఖ ఏదైతున్నదో మన జిల్లా వాస్తవుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రావటం, మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతోనే నేను వారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక శాఖ అనుమతి పొంది వీళ్ళ కేవలం ఏదైతుందో మరి మీ మంజూరు కొరకు అది వేచి చూస్తున్నది, ఇలా మీ చేతుల మీద మంజూరు చేసి జగిత్యాల జిల్లా వాస్తవ్యులుగా మరి ఈ ప్రాంత వాస్తవ్యులుగా ఏదైతుందో మరి జగిత్యాల జిల్లాలో నెలకొన్నటువంటి ఒక ఈ గిరిజన బిడ్డలు ఆదివాసీల సమస్య పరిష్కారం చేయాలని చెప్పని మీ మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే అప్పటికప్పుడు నిమిషాల మీద చెప్పంటున్న ఫైల్ తెప్పించి మరి దీన్ని అనుమతి ఉపసంఘటం ఇవాళ 17.5 కోట్లు 21/6 మనకు 25 రోజులని చెప్పండి. ఇవాళ వాస్తవంగా నాకు కూడా జీవితంలో ఏదైతే ప్రజా జీవితంలో మనం ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే అవకాశం మనకు రావటం ఒక విధంగా అదృష్టంగా భావించాలని చెప్పాలి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదుగా జరగడం అనేది మరి నిజంగా కూడా నేనైతే దీన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పాను. నేను దీన్ని అదృష్టంచే కార్యక్రమం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటున్నా, మీ యొక్క సంతోషం ఎప్పటి నిలబడాలని చెప్పంటున్నా. నేను మరి పెద్ద ఎత్తున ఇంత సంబరంతో తప్పు వాయిద్యాలతో ఉంచి నాకు అభినందన తెలిపినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ